ఎలా ఉన్నది, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం? చాలా టఫ్ ఉంది, చెప్పలేము. ఎవరు గెలుస్తారో తెలియదు, చాలా టఫ్ ఉంది. ఏ క్యాండిడేట్ వస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే గెలవాలని ఉందా అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. బీఆర్ఎస్. ఓకే, ఎందుకని? చేసిన పనులు అట్లా ఉన్నాయి. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, అర్థమైందా? ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేపించిన కేసీఆర్. సావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. చాలామంది ఆయనకు దేవుడుగా భావిస్తున్నారు, అర్థమైందా? రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాగ్దానం చేయలేదు. పింఛన్, ఆసరా పింఛన్ వాళ్ళకు 2000 4000 ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు 2 సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. అందువరకే మేము నిర్ణయించుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిది. అయితే ఇక్కడ మీకు ఏమున్నాయి ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి. మా సమస్యలు ఏం లేవు, ఇక బస్సులలో సమస్యలు చాలా ఉన్నాయి. నేను బిజినెస్ మ్యాన్ చెప్పకూడదు, అర్థమైంది? చెప్పండి. ఎందుకంటే మీరు కూడా ఉంటారు, నివసిస్తారు కదా. నివసిస్తాం, కానీ నేను చెప్పిన మాటలు చాలు, ఇక ఉంటే సార్. నవీన్ యాదవ్ తెలుసా మీకు? నవీన్ యాదవ్ బాగా తెలుసు. నవీన్ యాదవ్ కాదు, వాళ్ళ ఫాదర్తో తెలుసు మాకు. వ్యక్తి మంచివాడు, పార్టీ మంచిది కాదు. నవీన్ చాలా మంచివాడు, కానీ పార్టీ మంచిది కాదు. పార్టీ అయితే మీకు బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది. ఏ పార్టీ అని చెప్పుకోవాలి? ఏ పార్టీ అని చెప్తారు? ఏ పార్టీ అని చెప్పాలి? కారు పార్టీ అని చెప్తాం. ఎందుకంటే ఆయన మంచి చేసిండు, ఆయన మంచి చేసినందుకు ఆయన రావాలని అనుకుంటున్నాం అంతే. అన్నీ చేయించిండు కేసీఆర్. ఎన్ని పనులని చేపించలేడు, అన్ని మస్తు పనులు చేయించిండు. ఇంకా లెక్క పెట్టను అన్ని రోజులు ఉన్నాయి. అన్ని పింఛన్లకు, గరీబ్ వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండా లేదా? మళ్ళా అందరికీ మంచి చేసుకొచ్చిండు. లాస్ట్కి వస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆయన కింద వాడు అంతే. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ వాళ్ళకు పింఛన్లు లేవు, జీతాలు లేవు, ఏవి లేవు. మళ్ళీ డ్యూటీలు దిగిన వాళ్ళకు పైసలు వస్తలేవు, ఏవి వస్తలేవు. ఏం చేస్తుండీ రేవంత్ రెడ్డి? అన్ని ఏం పనులు అయితే లేవు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళకి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, పూర్తి లైన్ అక్కడ. మాకైతే డ్రైనేజ్ ప్రాబ్లం అయితే లేదు మాకు ఇక్కడ. మా అయితే సరాసరి వెళ్ళిపోతాయి నీళ్ళు. వస్తున్నాయి, మాకు మంచిగా వస్తాయి వాటర్. వాటర్ ప్రాబ్లం లేదు. కలిసి వచ్చిన అంటే ఫస్ట్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వస్తుంది, దాని తర్వాత మంచిగా సాప్ వస్తుంది. పూర్తి కంటిన్యూ రాదు. గెలుస్తుంది సునీతనే గెలవాలి. ఆమెకి బి ఇవ్వాలి కదా అట్లని. ఆయన మంచి, మనం ఎవరిని మంచోళ్ళు, అందరు మంచోళ్ళు. తెలిసే వాళ్ళు. నవీన్ యాదవ్ తెలుసు, వాళ్ళ నాయన తెలుసు, అందరు తెలుసు మాకు. ఇక మళ్ళీ ఏం చేద్దాం? అలా భర్త పోయినందుకు ఆమె గెలుస్తానని ఏమైనా చేస్తుంది వచ్చాను అనుకుంటున్నాం. ఏం సెంటిమెంట్ ఉంటుంది? ఏమన్నా రూపాయల కట్టలు ఇస్తున్నారు ఆ సెంటిమెంట్ పెట్టడానికి? ఏమో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళతో వస్తున్నారు ఖాళీ, ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చి చూడలేరు. నేను ఇక్కడ మా ఏరియాలో రాలేదు ఇది వరకు. మళ్ళీ ఇంకా ఏం చెప్తాము? వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేరు, ఏం లేదు. ఖాళీ కార్పాటు వాళ్ళు తిరుగుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా పట్టుకొని వాళ్ళే తిరుగుతున్నారు. ఇంకా మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వాళ్ళే ఇచ్చిపోతున్నారు మాకు ఇంటికాడ. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మా ముగ్గురు పిల్లలవి ఉన్నాయి, మా ఇద్దరివి ఉన్నాయి. వాళ్ళవి 5 ఉన్నాయి మా ఇంటి ముంగట ఉన్న వాళ్ళు. ఎవరు వస్తలేకపోతే ఏం చేస్తాం? అమ్మ మాకు అయ్యింది, మాకు చేయండి అంటే అది వేరే ఉంటుంది. నిజమా వద్దామా? ఇప్పుడు మళ్ళీ ఏది మాట్లాడి నా జాగాలో నేను ఉంటా, నేను అదే ఏదో పంపిస్తా బోకరాలని అంటే నడుస్తుందా? వాళ్ళే వచ్చి వాళ్ళే
కలిసిపోతున్నారు. ఇగో ఒకసారి కాంగ్రెస్ పెట్టిన పథకాలు ఏ ఒక్కటి బాగాలేదా? ఏం బాగలేవు. ఏం చేసిండని ఏం చేయలేదు. మాకైతే ఏం కాలేదు. ఒక్కటి ఏం కాలేదు. మా గ్యాస్ లేదు, కరెంటు బిల్లు లేదు, ఏది లేదు. మాదన్నీ నడుస్తూనే ఉన్నాయి సరిగా. విన్నావా? నార్మల్గా చెప్పండి అంటే ఎందుకని పని మంచిగా ఉండే బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? ఏం లేవు. ఏమున్నాయి పథకాలు? ఏమున్నాయి కదా పథకాలు? ఏం బాగాలేవు. ఏం బాగాలేవు. బీఆర్ఎస్ ఉంది మంచిగా. ఇప్పుడు వాటర్ ఉంటున్నాయా? వాటర్ వస్తున్నాయా? వాటర్ వస్తున్నాయి కానీ చాలా పథకాలు బీఆర్ఎస్లో అమలే ఉన్నాయి కదా. అవునా? కాంగ్రెస్ ఏమో ఏం లేదు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉంటారు కదా ఇక్కడ, ఇక్కడ ఏమున్నాయన్నా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేసారు వీళ్ళు ఇక్కడ? హైదరాబాద్ చేసిందే బీఆర్ఎస్. అండర్ బైపాస్లు అని, ఎలక్ట్రిసిటీ అని చాలా చేసారు బీఆర్ఎస్. చాలా మంది అంటారు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని. ఇక్కడ ఉందా మీ ఏరియా? డ్రైనేజ్ ప్రాబ్లం 20 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం అంటే హైదరాబాద్లో అది కామనే. అది కామనే. అది బీఆర్ఎస్ పథకాలే మంచిగా ఉంది. ఉంటుందా పోతుందా కరెంటు? కరెంటు పోతుంది వస్తుంది నార్మలే. కరెంటు అంతకుముందు నార్మలే ఉండే కానీ కరెంటు ఇబ్బంది లేదు. కానీ పథకాలు అయితే బీఆర్ఎస్ అమలులో మంచిగా ఉండే. ఇప్పుడు సునీత గెలుస్తుందా మరి? ఆమెనే గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఏమో చెప్పలేము.